గండికోట క్రియేషన్స్ ఆధ్వర్యంలో సోదరుడు శ్రీనివాస్ గారు ప్రొడ్యూస్ చేసిన ఈ సాంగ్ బిట్ని చూడడం జరిగింది. ఒక తల్లిని ఆధారంగా తీసుకొని మదర్ యొక్క అంతిమ గడియలు, తర్వాత ఆమెని మన నుంచి దూరం చేసే ప్రక్రియ, దాంతో తన జ్ఞాపకాలను నెమరు వేసుకొని తన జీవితం మొదటి నుంచి చివరి వరకు తన తల్లి పడ్డ బాధలు, కష్టాలు, తనతో ఉన్న అనుబంధాన్ని చక్కగా చెప్పే విధంగా ఆ పాటలో చిత్రీకరించినందుకు వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా. ఎవరికైనా తల్లి ఉంటుంది, ఆ తల్లితో అనుబంధం ఉంటుంది. కుటుంబంలో అందరికంటే ఎక్కువ అనుబంధం ఉండేది తల్లితోనే. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి పొత్తిళ్లలో పెంచిన తల్లి చివరి దాకా కూడా బిడ్డల్ని అదే రకంగా ప్రేమించి ఆదరించి వారిని హక్కున చేర్చుకొని వారి ఎదుగుదలకు తోడ్పడే తల్లి దూరమైనప్పుడు ఆ బాధ వర్ణాతీతంగా ఉంటుంది. అదే బాధని వ్యక్తపరుస్తూ ఈరోజు ఈ పాటని చిత్రీకరించినందుకు వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా. దీనికి డైరెక్టర్ గని గారికి, శంకర్ చక్రి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ దుర్గా బహ్రెన్ గారికి, డిఓపి రోహిత్ గారికి, పోస్టర్స్ తయారు చేసిన నితిన్ గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నా. ఇంతకుముందు కూడా సోదరుడు వేరే సాంగ్ను కూడా ఒకటి పిక్చరైజ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా తప్పనిసరిగా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ మరి చాలా గొప్పగా ఏరో మరి చాలాగా గొప్పగా ఆదరింపబడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నిజంగా సబ్జెక్ట్ చాలా గొప్ప సబ్జెక్టు, ఎన్ని గంటలు మాట్లాడినా తనవి తీరని సబ్జెక్టు. ఎందుకంటే తల్లి సబ్జెక్టు, తల్లి మనతో దూరం అయ్యే సబ్జెక్టు, దానిలో ప్రతి బిడ్డలో కూడా ఆవేదన ఉంటుంది కాబట్టి దాన్ని షేర్ చేసుకోవడానికి ఎంత టైం అయినా మనం వెచ్చించవచ్చు. కాకపోతే నాకు వేరే కార్యక్రమాలు ఉన్నందున నేను వెళ్ళాల్సి వస్తుంది. అందుకు మన్నించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. చూడగానే తల్లి ప్రేమ కళ్ళ ముందు చూపించినట్టుంది. దీనికి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి పేరు పేరున సభావేదిక ద్వారా నమస్కారాలు తెలుపుతున్నాము. ఎందుకంటే తల్లి ప్రేమ మాటల్లో చెప్పలేము. ఈ సాంగ్ కూడా అంతకంటే ఎక్కువగా ఉండదు, ఎందుకంటే మాటలు రావట్లేదు. ఏ రకంగా దాన్ని సంబోధించాలో అర్థం కాని తీరుగా ఉంది. ఈ టెక్నీషియన్ అందరికీ, డైరెక్టర్ అయితేంది, గండికోట శ్రీనివాస్ ప్రొడ్యూసర్ గారు అయితేంది, గని గారికి అయితేంది, కార్తిక్ గారికి అయితే పేరు పేరున వీరికి భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక సినిమా థియేటర్లో కేవలం ఈ సాంగ్ సినిమా థియేటర్లో ఏ రకంగా అయితే బిగ్ స్క్రీన్ మీద కనబడుతుందో అంత అద్భుతంగా ఈ సాంగ్ తీయడం జరిగింది. వీరి టెక్నీషియన్ అందరు మరొక్కసారి పేరు పేరున నమస్కారాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. वरुण ब्रदर एक हफ्ता पहले मेरा बोला एक एल्बम सॉन्ग में हम रीमेक किया, थोड़ा आप देख लीजिए बोला, हमारा परफॉर्मेंस कैसा आप थोड़ा देख के रिव्यू बता दो ऐसे बोला. मैं बैठ के देख रहा हूँ, सॉन्ग बहुत अच्छा है, डांस कोरियो एकदम फर्स्ट क्लास है. वो पुष्पा का रीमेक सॉन्ग वो देखा है. हम थोड़ा रीडिंग ग्लास लगा के तो देखा है. वरुण का ढूंढ रहा हूँ, वरुण कहाँ है मालूम नहीं. वरुण का पूछा, भैया वो लीड कैरेक्टर बहुत अच्छा कर रहा है, वो कोरियोग्राफ अच्छा कर रहा है, एकदम बढ़िया है सॉन्ग, लेकिन आपका देख रहा हूँ जूम करके नहीं मिल रहा, आप कहाँ है ऐसे मैं पूछा. वो बोला सर मैं तो लीड कैरेक्टर किया ऐसे बोला. वो जैसा उसका गेटअप पूरा चेंज हो गया, उसका परफॉर्मेंस अभी का उसका बहुत अलग है, डिफरेंट है. अभी बोला है फर्स्ट टाइम एल्बम सॉन्ग हम कर रहे हैं, आप थोड़ा आके देख लीजिए बोला. नॉर्मल ऐसे सोच के तो आया, अभी ऑटोमेटिक आग से पानी आ रहा है कसम से. गनी सर का हैट्स ऑफ टू यू सर. एक ही फिल्म लैंग्वेज का कोई प्रॉब्लम नहीं ऐसे बोलता है, ऑटोमेटिक एक फिल्म कोई भी लैंग्वेज में आप बना लो,
पैन इंडिया ऑटोमेटिक हो जाएगा, लाइक कांतारा जैसा, कांतारा मूवी जैसा, वो जैसा एक मूवी तो हम मालूम है। फर्स्ट टाइम एक शॉर्ट फिल्म का एल्बम सॉन्ग वो 5 मिनट का है ना, वो 5 मिनट्स का लैंग्वेज का कोई प्रॉब्लम नहीं है, वो सभी को अदर लैंग्वेज आदमी भी आराम से उसका मालूम पड़ेगा, डायरेक्ट मदर का कनेक्ट हो जाएगा। सर थैंक यू प्रोड्यूसर सर, ये जैसा बहुत चाहिए। ऑल द बेस्ट फॉर ఫ్యూచర్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వెరీ సారీ, కొంచెం లేట్ అయింది. జస్ట్ రెగ్యులర్ ఫ్యామిలీ మ్యాన్ ప్రాబ్లమ్స్, కొంచెం లేట్ అయింది ఇంట్లో. సో మా పాపతోటి అండ్ దెన్ ఈ సిటీ ట్రాఫిక్ తోటి ఇంకొంచెం లేట్ అయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను చెప్పిన టైం కూడా కొంచెం లేట్ వచ్చినా. బట్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ పేషెన్సీ. సాంగ్ చాలా బాగుంది. ఎందుకంటే ఫస్ట్ నేను అప్రిషియేట్ చేసేది ప్రొడ్యూసర్ని అప్రిషియేట్ చేస్తా. ఎందుకంటే ఏ మంచి కంటెంట్ తీయాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ కావాల్సింది ప్రొడ్యూసర్. ఇప్పుడు ఈజీగా ఎవరన్నా సాంగ్ మీద డబ్బులు పెట్టాలి అంటే ఫస్ట్ వాళ్ళు పెట్టాలనుకునే ఫస్ట్ ఆప్షన్ ఏదైనా ఒక మాస్ సాంగ్ లైక్ బొంబాయికి రాను ఆ టైప్ ఆఫ్, ఎందుకంటే అవి ఎక్కువ ట్రెండింగ్కి వెళ్తున్నాయి కాబట్టి. బట్ ఎందుకంటే దానివల్ల పైసలు కూడా వస్తాయన్న నమ్మకం ఉంటుంది, అయ్యే ఎక్కువ జనాలు చూస్తున్నారు, ఏడవైనా భారత్లలో అయ్యే పెడతారు కాబట్టి పైసలు వస్తాయి, రిటర్న్స్ వస్తాయి అన్న ఒక నమ్మకంతో చాలా వరకు అట్లాంటి సాంగ్సే వస్తున్నాయి. కానీ కంటెంట్ నమ్ముకొని పెట్టడం చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆయన పైసల గురించి పెట్టిన సాంగ్ అయితే కాదు ఇది, డెఫినెట్ గా కంటెంటే ఉంది, బాగుంది. ఓ మంచి సాంగ్ చేస్తే నాకు కూడా ఒక మంచి ఫీల్ ఉంటుంది అన్న ఒక ఇంటెన్షన్ తో పెట్టింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చారు సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఇట్లాంటి మంచి మంచి సాంగ్స్ మీరు ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ డైరెక్టర్ అంతా బాగుంది. యా బ్రో, యా థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సాంగ్ చాలా బాగుంది, అందరు చాలా బాగా యాక్ట్ చేసినారు. యాక్చువల్ గా ఒక డైరెక్టర్ కి సాంగ్స్ డైరెక్ట్ చేస్తే ఫస్ట్ థింగ్ ఈజీగా మనకు అర్థమయ్యేది ఏంటంటే 5 నిమిషాలలో కథ ఎప్పుడు చాలా కష్టం. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్క రకంగా స్టోరీ అర్థమవుతుంది. ఇప్పుడు నాకు రకంగా అర్థమైంది, తాగబోతు ఫాదర్ దొరికిండు, చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చదువుకుందాం అనుకుంది, చదవనీయలేకపోయిండు, కష్టాలలోనే బతికింది, కష్టాలలోనే ఉన్నది, అట్లనే కష్టాలలో చచ్చిపోయింది. నాకు అర్థమైన స్టోరీ ఇది. సో మీ అందరి లైఫ్ లో మీకు ఒక్కొక్కటి కనెక్ట్ అవుతా ఉంటుంది. సో 5 నిమిషాల్లో ఒక కథను కన్వే చేయడం చాలా కష్టం. సో చాలా బ్యూటిఫుల్ గా కన్వే చేసినారు. అండ్ యా ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడతా. అండ్ అందరు చాలా మంచిగా యాక్ట్ చేసినారు. సౌండ్ డిజైన్ చాలా బాగుంది. ఎందుకంటే ఫస్ట్ నన్ను కనెక్ట్ చేసిన ఎలిమెంట్ సౌండ్ డిజైనే. ఆ వాటర్ ఎలిమెంట్ కానీ వాడు ఉరికొచ్చేది, ఆ బ్యాక్గ్రౌండ్ అంబియన్స్ అండ్ సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్ చాలా బాగుంది. అంటే పాత విజువల్ కట్స్ అన్ని కొంచెం బ్లర్రీ ఇమేజెస్ లాగా చూపించిన విధానం, ఆ డిఫరెన్షియేషన్ చాలా బాగా నచ్చింది. సో అందరూ చాలా మంచి టెక్నీషియన్సే ఉన్నారు అండ్ చాలా మంచి అవుట్పుట్ తీసుకొని వచ్చినారు. అది నాకు అనిపించిన చిన్న నేను మీతో తర్వాత డిస్కస్ చేస్తా. ఎందుకంటే ఏదన్నా మాట్లాడినాం అనుకో, వీడి ఇట్లా అన్నాడు అని చెప్పి రాసేస్తారు, అది ఏమన్నాం అనేది చూడకుండా. సో అది మనం తర్వాత మాడుకుందాం. బట్ సాంగ్ చాలా బాగుంది, ఇట్లాంటి సాంగ్స్ ఇంకా తీయండి. అప్రిషియేట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. అండ్ గైస్ ప్లీజ్ మంచి కంటెంట్లు ఆబ్వియస్లీ జనాలు చూసి ఎంకరేజ్ చేస్తారని ఎప్పుడు ప్రూవ్ అయితేనే ఉన్నది. మీకు నచ్చితే మాలాంటి కొత్త వాళ్ళందరికీ, చిన్న యాక్టర్స్ కి, డైరెక్టర్స్ కి అందరికి కావాల్సింది ఒకటే, ఆడియన్స్ లవ్. మీకు నచ్చితే ఒక చిన్న ట్వీట్, మీకు ఏం నచ్చింది అనేది ట్వీట్ చేసి దీని గురించి షేర్ చేయండి చాలు. మీరు నచ్చకపోతే సైలెంట్గా ఉన్నా ఓకే, కానీ ఒక్క మాట అంటే అది వెళ్ళేసరికి చాలా నెగిటివ్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇవాళ రేపు పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, మీ అందరికి తెలిసిన విషయమే. సో అంటే ఎన్ని మంచి సినిమాలు చేసినా బిగ్ బాస్ ఫేమ్ కానీ నన్ను జనాలు గుర్తుపెట్టుకోరు అంటే నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం వల్లనే. పెళ్లి చూపులు చేసినా ఎన్ని చేసినా సో నెగిటివ్ అనేది చాలా ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది మనకు. కాబట్టి దాన్ని వదిలేసి దయచేసి ఇట్లాంటి మంచి కంటెంట్ ప్లీజ్ షేర్ చేయండి. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్వే ఆయనకి ఇంకా మంచి కంటెంట్ చేయడానికి ఇంకా ప్రోత్సహిస్తూ ఉంటుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్ అండ్ థ్యాంక్స్ టు యూ అన్న, మీరు వచ్చినందుకు. ఎందుకంటే మీ లాంటి వాళ్ళు వస్తూ ఉంటే ఇంకెక్కువ వైడ్ రేంజ్ స్ప్రెడ్ అవుతుంది. అతనికి తెలుగు లాంగ్వేజ్ రాకుండా అర్థమైందంటే డైరెక్టర్ సక్సెస్ అయినట్టే. సో వన్స్ అగైన్ ప్లీజ్ డూ ఎంకరేజ్ న్యూ టాలెంట్ మీకు నచ్చితే. సో థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సభకు నమస్కారం. ముందుగా మా ఈ చిన్న ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయడానికి మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. ప్లస్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయిన యాక్టర్స్ అండ్ మా టీంలో ఫస్ట్ యాజ్ ఇప్పుడే అభయ్ అన్న చెప్పినట్టు మా సీన్ ప్రొడ్యూస్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. మేము థ్యాంక్స్ చెప్పుకోకూడదు, బట్ సభాముఖంగా ఒకసారి చెప్పాలనిపించిందని చెప్తున్నాను. సో థ్యాంక్స్ టు శ్రీనివాస్ ఫర్ ప్రొడ్యూసింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఆల్బమ్.
ప్రొడ్యూసర్నే కాకుండా ఈ లిరిక్స్ రాసింది కూడా శ్రీనివాసే. సో వండర్ఫుల్ లిరిక్స్, వీ షుడ్ అప్రిషియేట్ ద వే హీ హాజ్ రిటర్న్. తన తల్లి జీవితంలో ప్రతి స్టేజ్ లో ఏమేమి జరిగిందని చాలా చాలా బాధపడుతూ రాశాడు. అది పాడే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇది మేమిద్దరం అనుకున్న తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ దుర్గాబాయి దగ్గరికి వెళ్ళాము. వండర్ఫుల్ కంపోజర్. దానికి టాటాస్ ఎంత పెట్టాలా, ఎంత లిమిట్ లో పెట్టాలా, ఫస్ట్ చరణం నుంచి చివరి చరణం వరకు ఎలా దాన్ని ఎలివేట్ చేయాలనేది చాలా పక్కాగా ప్లాన్ చేసి చేశాడు దుర్గా. థ్యాంక్స్ దుర్గా. ఆ జనాల మధ్యలో ఇక్కడ ఎవరు జూనియర్ ఆర్టిస్ట్ లేరండి. నిజంగా విలేజ్ లోకి వెళ్ళిపోయాము, డిలే అయింది, నైట్ 12 వరకు షూట్ చేశాడు, కమిట్మెంట్ ఇచ్చాడు, ఆ డేలో కంప్లీట్ చేయాలన్నాడు. మేము ఫస్ట్ టైం ప్రొడక్షన్స్ లోకి వెళ్ళాము, మాకు అంతగా ఎక్స్పీరియన్స్ లేదు, అయినప్పటికీ కూడా చాలా మేనేజ్ చేస్తూ 1 డేలో కంప్లీట్ చేశాడు మన గని భాయ్. థ్యాంక్స్ టు గని ఫర్ యునో ఇన్వెస్టింగ్ సచ్ ఏ ప్రీషియస్ టైం ఫర్ దిస్ ఆల్బమ్. అండ్ ఇంకా క్యారెక్టర్స్ లోకి వస్తే మెయిన్ యాక్టర్ వరుణ్ భాయ్ చించేశాడు. యాక్చువల్ గా మాకు ఆడిషన్ లో ఒక షార్ట్ చూపించారు, దానికి క్లైమాక్స్ లోకి వచ్చేసరికి మొత్తం చాలా హై, ఎంత లెవెల్కి వెళ్ళాలో అంత లెవెల్కి వెళ్ళిపోయాడు. మేము షూట్ లో డైరెక్ట్ గా చూసాము. వండర్ఫుల్ అన్న వరుణ్ భాయ్, థ్యాంక్ యూ. అండ్ డిఓపి రోహిత్, పోస్టర్స్ నితిన్, మన ఏడి వంశీ, థ్యాంక్స్ టు ద ఎంటైర్ క్రూ. ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ వన్. ఏరేరో ఏరో మా అమ్మేదిరో, తెరో తెరో అమ్మ జాడను తెరో, ఏ దిక్కున ఉన్నదో ఈ మొక్కల ఉన్నదో, ఆ సుక్కల ఉన్నదో నా పక్కన ఉన్నదో, ఎరో ఎరో మా అమ్మ ఏదిరో, తెరో తెరో అమ్మ జాడను తెరో. థ్యాంక్ యూ. రాసే ప్రతి పదం రాసేటప్పుడు నేను ఏడుస్తూనే రాసిన. నేను ఎన్నుకుంటా కానీ ఇది రాయాలి అని ఒకటి మా ఆమె ఇంకా నా కూతురు ఖచ్చితంగా ఏదో రాయాలి అని రాయించారు. బెంచ్ మేట్స్ ఇంకా దుర్గా అయితే మేము కరాటే ఫైటర్స్. అరే పిచ్చోడా, అరే 6 నెలలు చేయాలి, సంవత్సరం చేయాలి. అట్లనే ఎవరు మన రావణాసురుడు చేసిండో, ఇంకెవరో మన వీరన్న కట్టుడు ఎవరు ఉండరు కదా, వాళ్ళంతా చేసిర్రా, నువ్వు 100 జన్మలు చేస్తే నీకు ఏమి కాదు, నా దగ్గర ఏముందని అడిగిండు. నేను అనుకుంటున్నా అయితే ఆయన చాలా సీరియస్ గా ఇంత తపస్సు చేస్తే ఇవ్వడానికి ఏముంది నా దగ్గర అని చెప్పేసి ఆలోచించి ఇంకా ఇంతకు మించి ఏమి ఇవ్వలేని చెప్పి నాకు నా అమ్మనిచ్చిండు. ఇంకంతే. అందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. అండ్ స్పెషల్లీ ఇక్కడ ఉన్న అందరికీ wholehearted thanks to everybody, and that goes to you as well, everybody. And first of all, చక్రి మొత్తం చెప్పేసిండు, మిగతా సీను చెప్పిండు, నేను ఓన్లీ థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చాను. బట్ ఎనీవేస్ మీరు సాంగ్ ఐఎమ్ షూర్ దట్ మీకు సాంగ్ బాగా నచ్చిందని. రేపు ఛానల్ లాంచ్ అవుతుందండి. సో ఇఫ్ యూ కైండ్లీ మీరు అందరూ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇంకా మోర్ కంటెంట్, ఇంకా వీ కెన్ కమ్ ఫార్వర్డ్ విత్ మోర్ కంటెంట్. అండ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీబడి టు కమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు మన గెస్ట్ కరాటే కార్తిక్ గారికి, అభయ్ నవీన్ గారికి, శ్యామ్ గారికి, అందరికీ థ్యాంక్ యూ. నేను మెయిన్గా మాట్లాడాల్సింది ఎవరి గురించి ఉందంటే అది గని అన్న. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఫస్ట్ పరిచయం అయింది అన్న. వర్క్ వచ్చా రాదా అని కూడా చూడకుండా నన్ను ఏడీగా పెట్టుకొని ఇప్పటి వరకు నాతో ట్రావెల్ అవుతూ నన్ను అసోసియేట్గా ఈ సాంగ్కి నెక్స్ట్. సో ఇప్పటి వరకు నన్ను నెక్స్ట్ మూవీస్లో కూడా అన్న అసోసియేట్గా పెట్టుకుంటూ డైరెక్షన్ జన్స్ అన్నీ అన్నకు వచ్చినవన్నీ నాకు ఇప్పిస్తూ చాలా సపోర్ట్ చేస్తున్నాడు అన్న. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు శ్యామ్ కళ్యాణ్. చాలా మందికి తెలిసి ఉండొచ్చు. సో రవిగా మీ అందరికి ఎక్కువ పరిచయం. సో ఇక్కడికి వచ్చింది దాబా వీడి కోసం మాత్రమే. సో అంటే స్టార్టింగ్ నుంచి ఆల్రెడీ ఒకసారి చెప్పాను కూడా, ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేద్దాం, కానీ ఎక్కడ ఆగకుండా ఏదోటి పరిగెడుతూ ఏదోటి మన రోజు వచ్చే వరకు పరిగెడదాం అనుకున్న వ్యక్తిలో నాకు గట్టిగా కనిపించింది ఈడే.
సో ఈయన్ని సపోర్ట్ చేయడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చా. సో ఆల్రెడీ నేను సాంగ్ అయితే చూడలేదు, ప్రోమోటే చూసా. సాంగ్ మీరు అందరు చూశారు కాబట్టి ఇదేంటంటే ఏదైనా ఒక రోజులోనే తీద్దాం అనుకుంటాడు. నాకు అదేంటి అర్థం కాదు. వాళ్ళు టైం ఎత్తానన్నా తీసుకోరో లేకపోతే వాళ్ళు ఎవరో నాకు స్టిల్ అర్థం కాదు. ఒక్క రోజులో కంప్లీట్ చేయాలంతే. అది ఎందుకో నాకు అర్థం కాదు. ఒకసారి నువ్వే వీళ్ళందరికీ చెప్తే బాగుంటుంది. అంటే ప్రొడ్యూసర్ని సేవ్ చేద్దామని చిన్న ఆశ. సో ఇలాగే అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అన్న దుర్గన్న అన్నది అంటే నేను ఫస్ట్ ఒక సాంగ్ చేసింది అన్నదే. సో అఫీషియల్ గా నాకు ఆడిషన్ వీడియోస్ కి పంపుకుంది కూడా అదే వీడే డైరెక్టర్, అన్నే మ్యూజిక్ డైరెక్టర్. సో అక్కడి నుంచి ఇంచుమించు 6 years నుంచి జర్నీ. సో ఇలాగే వీడు ఇంకా ముందుకెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడే వీడి సినిమా ఫంక్షన్ కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ విచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత ఫస్ట్ చెప్పాల్సింది అభయ్ నవీన్ అన్న, థ్యాంక్స్ అన్న, పిలవగానే వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అంటే మీ గురించి రామన్న యూత్ అన్న, అంటే ఒక సినిమా చేసి సింగిల్గా అది రిలీజ్ చేయడం అది అంత ఈజీ కాదన్న. అక్కడి నుంచి మీరు నాకు ఇన్స్పిరేషన్. మీరు చూసుంటే నేను పెట్టుకున్న ప్రతిదానికి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూనే ఉంటాను. 2-3 సార్లు ఇన్వైట్ చేస్తే వాళ్ళు వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. తర్వాత మన కార్తిక్ గారు సార్, మీ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ సార్. వరుణ్ డాక్టర్ లో మీ పర్ఫార్మెన్స్ టూ పర్ఫార్మెన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత మా యాసోషియల్ కమిటీ కుర్రోడు, యాక్చువల్ ఫస్ట్ మా కమిటీ కుర్రోడు అంటే మా ఫ్రెండ్, చాలా క్లోజ్ ఆడు, బావా అని పిలిచేంత క్లోజ్. బట్ ఇప్పుడు గెస్ట్ గా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బావా. ఇంకా మొదలెడితే ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ. రాని ఫ్రెండ్స్ అందరికి ఇంటికి వచ్చి మాట్లాడతా. తర్వాత మన ఈ సాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర తీసుకొచ్చింది దుర్గా అన్న. దుర్గా అన్నతో నాకు ఒక ఎప్పటి నుంచో ఒక ఏమంటాం ఒక చాలా మంచి బాండ్ ఉంది. దుర్గా అన్న, రోహిత్, నితిన్, ఇంకా ఈ నలుగురి టీం ఎలా అంటే నేను టాపీ మేసినట్టు వీళ్ళు కూలర్లు అవుతారు, నేను ఒకవేళ మ్యారేజ్ ఈవెంట్స్ చెప్పుకుంటే వీళ్ళు బ్యాండ్ మేళ అవుతారు అంతే. ఇంకా నేనేం చేస్తే దానికి ఇంకా దుర్గా అన్న ఫస్ట్, మన రోహిత్ గారు, నితిన్ గారు వచ్చేస్తారు అంతే. వీళ్ళు లేని నేనేమి చేయను అనమాట. బేసిక్ గట్టిగా మాట్లాడితే నా కంటెంట్ అన్నిటికీ ఏమంటాం బ్యాక్ బోన్ వీళ్ళు ముగ్గురు సెపరేట్ గా. థ్యాంక్ యూ నన్ను భరిస్తున్నందుకు అండ్ ఏడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. తర్వాత దుర్గాన్ని ఒక రోజు కాల్ చేసి ఇలా ఒక సాంగ్ వచ్చింది కానీ మదర్ సాంగ్ శ్రీను గారు రాశారు అంటే, ఓకే రాశారా, బాగుందన్న, ఒకసారి వింటాను, లిరిక్స్ విన్నాను. దాని తర్వాత ఆయన ప్రొడ్యూసర్ కూడా అన్నాడు. అంటే ముందు కొద్దిగా షాకింగ్ గా అనిపించినా కానీ తర్వాత ఆ లిరిక్స్ విన్నాక ఆయనతో మాట్లాడిన తర్వాత అన్న అసలు ఆ లిరిక్స్ నచ్చే నేను ఒప్పుకున్నానన్న. సాంగ్ ఒప్పుకున్నది మీకు తెలుసు, ఆ లిరిక్స్ కోసం వచ్చాను మీ దగ్గరికి, లిరిక్స్ ఒప్పుకునే చేశాను. అంటే ఇంక తర్వాత బడ్జెట్ అదంతా ఏం ఆలోచించలేదండి. లిరిక్స్ బాగున్నాయి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎంతవరకు తీసుకెళ్ళాలో అలాగే ఆలోచించాము. సో ఫైనల్లీ ఇవాళ రిలీజ్ వరకు వచ్చింది. తర్వాత మా సింగర్ చక్రి అన్న దగ్గరికి వస్తే ఆయన ప్రొఫెషనల్ కాదు అని చెప్పుకుంటారులే కానీ చాలా మంది ప్రొఫెషనల్ సింగర్స్ కంటే చాలా బాగా పాడతారు. అండ్ లాస్ట్ లో ఆ ఏడుస్తూ పాడిన దానికైతే నేను మెల్ట్ అయిపోయాను చాలా పర్సనల్ గా. అంటే వర్క్ చేసేటప్పుడు చాలా సార్లు చూస్తాను కదా సాంగ్, అన్ని సార్లు చూసి కూడా నాకు ఫైనల్ అవుట్ చూసేటప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి, జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ వాయిస్ అండ్ మా డిఓపి టేకింగ్. ఓకే నా టేకింగ్ బట్ నీ షార్ట్ మేకింగ్. ఇంకా ఫైనల్ గా మాట్లాడడానికి వస్తే నా తమ్ముడు జశ్వంత్ సాయి వంశీ బేసిక్ గా నా అసోసియేట్ డైరెక్టర్, బేసిక్ అసిస్టెంట్ డైరెక్టర్ అనే స్టార్ట్ అయ్యాడు. ఒక వెబ్ సిరీస్ అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన తర్వాత వాటి డెడికేషన్ చూసి నెక్స్ట్ గా అసోసియేట్ వేసాను, ఈ సాంగ్ తో అసోసియేట్ వేసాను. అండ్ రేపు మూవీకి వెళ్తున్నాం, దానికి కూడా అసోసియేట్ గానే వర్క్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ రా నన్ను భరిస్తున్నందుకు. తర్వాత ఫైనల్ గా వస్తే మా హ్యాండ్సమ్ హంక్ బాబు 6 అడుగులు అందగాడు వరుణ్ గారు. బేసిక్ గా నా హీరో కంటే కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు. బెస్ట్ ఫ్రెండ్ కాదు, బెస్ట్ ఫ్రెండే. ఏది చేసినా కానీ అంటే ఉంటారు కదా కొంతమంది, మనం ఏం చేసినా కానీ ఫస్ట్ లీడ్ గా ఎవరు వస్తారు అంటే ఈ కుర్రోడు. తర్వాత మా శరత్ పతి అని చెప్పి లాల్ చేశాడు అబ్బాయి వెబ్ సిరీస్, ఆ అబ్బాయి ఒకడు. వీళ్ళిద్దరు నా దగ్గర లీడ్ క్యారెక్టర్స్. తర్వాత ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, వంశీ కళ్యాణ్ అని చెప్పి నా బెస్ట్ టీం అనమాట వీళ్ళంతా. వీళ్ళందరికీ అంటే అందరికీ ఒక థ్యాంక్ యూ. ఒకటే విషయం, అందుకే అందరు నన్ను భరిస్తున్నారు, దానికే థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్స్ రా. ఇంకా ఫైనల్ గా ఒక్క విషయం మాట్లాడాలనుకుంటున్నాను, అంటే మాట్లాడవచ్చుకోలేదు బట్ మాట్లాడాలనుకుంటున్నాను. లాస్ట్ టైం ఓ ప్రేమ అని చెప్పి ఒక సాంగ్ చేసాము.
చాలా బాగా వచ్చింది సాంగ్. బట్ చిన్న చిన్న డిస్టర్బెన్స్లు టీంలో చాలా వచ్చినాయి. బికాస్ ఆఫ్ ప్రొడక్షన్ మా ఇద్దరి మధ్య కాదు, బికాస్ ఆఫ్ సమ్ మేనేజర్స్ కొన్ని ఇష్యూస్ వచ్చాయి. దాని తర్వాత ఆ ఇష్యూస్ ఎంతవరకు వెళ్ళిందంటే, కొంతమంది ఉంటేనే గని ముందుకెళ్తాడు, కొంతమంది ఉంటేనే గని ఏదో చేస్తాడు, కొంతమంది నిలబెడితేనే నిలబడతాడు గని ఏం చేయలేడు అని చెప్పి అన్నారంట. అన్న నేను 6-7 సంవత్సరాల నుంచి ఉన్నా ఇండస్ట్రీలో. ఈ 6-7 సంవత్సరాల్లో మీ వరకు వర్క్ చేసింది ఒక 1 year చేసి ఉంటాను. ఆ 1 year or 6 months ఏమో చేసి ఉంటాను. ఆ మిగిలిన 5 సంవత్సరాలు నేను కష్టపడితేనే ఇండస్ట్రీలో ఉన్నాను. అందరికి చెప్తున్నా, ఎవరైతే ఆగిపోతాడు అనుకున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా, ఈ 7 సంవత్సరాలు ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తే నేను ఇక్కడ వరకు రాలేదన్నా. ఈ 7 సంవత్సరాలు ఇంకెవరో నాకు డబ్బులు ఇచ్చి ఫైనాన్షియల్ స్టేబిలిటీ నిలబెడితేనే నేను ఇక్కడ వరకు రాలేదన్నా. అందరికి అంటే ఆగిపోతాను, అక్కడ ఒక బ్యానర్ ఆగిపోయింది అంటే గని ఆగిపోతాడు అనుకున్న వాళ్ళందరికీ చెప్తున్నా, నేను ఆగనన్నా. బేసిక్గా సినిమా నన్ను డెబ్యూట్ అయ్యి నేను డెబ్యూట్ మాట్లాడేంత వరకు ఆగనన్నా. ఆ తర్వాత ఇంకా ఆపలేరన్నా. అలా వెళ్తాను అనుకుంటున్నా. అండ్ ఒక్కసారి ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దీని నుంచి కంటిన్యూస్ గా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. మన శ్రీనివాస్ గారు రేపు ఈ సాంగ్ తోనే స్టార్ట్ అవుతుంది ఛానల్. మొన్న వచ్చిన టీజర్ పెట్టాము, రేపు ఈ సాంగ్ తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన ఆస్పైరింగ్ డైరెక్టర్స్ నా ఫ్రెండ్సే ఉన్నారు. అండ్ మీ దగ్గర వెబ్ సిరీస్ కథలు కానీ సాంగ్స్ ఏమన్నా థాట్స్ ఉన్నా కానీ శ్రీనివాస్ అని కూడా చెప్పొచ్చు, ఆర్ఎల్స్ ఫస్ట్ నాకు అప్రోచ్ అయినా కానీ నాకు వీలైనంత నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హాయ్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చేసిన అందరికీ చాలా థ్యాంక్ యూ. షార్ట్ టైంలోనే అంటే యాక్చువల్లీ 2 days బ్యాక్ ఫిక్స్ అయింది ఈవెంట్ అంతా. సో ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఫస్ట్ అభయ్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు. అండ్ శ్యామ్ గారికి, శ్యామ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మెయిన్ కరాటే కార్తీ సారు. యాక్చువల్లీ మేము 1-2 months అవుతుంది సూర్య మూవీ చేస్తున్నాము అందరం కలిసి. ఇక్కడ టీం కూడా ఉన్నారు. సూర్య మూవీలో నేను, కరాటే కార్తిక్ గారు, మన సుభాష్ గారు, మల్లిక్ బ్రో, ఇంకా తరుణ్ అందరూ బాగా చేస్తున్నాం. 1-2 monthsలో ఇంత క్లోజ్ అయిపోయి, అది ఒక తెలుగు తెలియని వాళ్ళు, ఒక తమిళ్ వాళ్ళు ఇందాకటి వరకు షూట్ చేసుకొని వచ్చారు తను. సో నేను పిలిచినందుకు ఐ విల్ బీ విత్ యూ బ్రదర్ అని చెప్పేసి వచ్చారు. సూపర్. అసలు నేను అనుకోలేదు, చాలా చాలా బాగా చేశారు. అందరికీ నమస్కారం అండి. మేము సూర్య గారి మూవీ చేస్తున్నాం. సూర్య సార్తోనే ఉంటాం మేము అందరం త్రూఅవుట్ మూవీ. సో వరుణ్ 2 months నుంచే మాకు పరిచయం. మాకు కొత్తడు కదా, 2 movies 3 movies చేశాడని చెప్పాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పెర్ఫార్మెన్స్ అదిని. ఎక్స్ట్రాడినరీ చేసావు వరుణ్, ఆల్ ది బెస్ట్, సూపర్. అండ్ ప్రొడ్యూసర్ గారు సీన్ అన్న, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా మన బౌద్ధర్ అన్న, యాక్చువల్లీ దుర్గా బౌద్ధర్ అన్న ఫస్ట్ గని ఇదంతా చేద్దాము, మ్యూజిక్ చేద్దాము, సాంగ్ షూట్ చేద్దాం అన్న టైంలో ఇట్లా డిస్కషన్ జరుగుతుంది ప్రొడ్యూసర్ గారితో. దుర్గా బౌద్ధర్ అన్న కూడా ఉన్నారు. ఎవరైతే బాగుండు అనే డిస్కషన్ వచ్చిన టైంలో ఇట్లా వరుణ్ అయితే బాగుంటుంది అన్నట్టుగా మన గని డైరెక్టర్ చెప్పారు. వెంటనే ఇంకొక ఆలోచన లేకుండా దుర్గన్న అవును వరుణ్ అయితే చాలా బాగా వేయగలడు అని చెప్పేసి నన్ను నమ్మి బాగా నాకు ఈ అవకాశం రావడానికి కారణంలో వన్ ఆఫ్ ద పర్సన్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఇంకా ఏడి యశ్వంత్ బ్రోకం మనోడు ఎంత కష్టపడ్డాడంటే మార్నింగ్ 6కి వెళ్ళాము, నైట్ 12కి ప్యాకప్ అయింది. ఏది చేయాలన్నా అక్కడ ఏది చూసుకోవాలన్నా ఒకే ఒక్క ఏడి ఉన్నాడు, ఒకే ఒక్కడు. ఎంత కష్టపడి చేశాడంటే నీ కష్టానికి పక్కా వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు. థ్యాంక్ యూ. బిహారీ బ్రో, బళ్ళారి బ్రో థ్యాంక్ యూ సో మచ్. నితిన్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. పోస్టర్ మాత్రం సూపర్ అయ్యా. ఫస్ట్ పోస్టర్ పంపింగానే సూపర్ ఉంది, నాకు ఇలానే కావాలి అని ఎక్స్పెక్ట్ చేశా. అంటే నేను మైండ్లో అనుకున్నా ఇట్లా ఉంటే బాగుంటుందేమో అని, అదే వచ్చింది కరెక్ట్గా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అన్న ఆడి ఫేస్ చూసావా, చేతపూలు చేస్తాడు, ముందే తెలిసి రీడ్ చేసి చేసాడు అనమాట. అదే అన్న చక్రి అన్న, చక్రి అన్న ఎలా అంటే నాకు గని బ్రో ఒక వీడియో పంపించాడు, మీ ఆడిషన్ వీడియో.
పంపించి చూడు ఎట్లా చేస్తున్నాడు అన్న, ఇలా కావాలి నాకు. అసలు చూడంగానే మీ ఆ కళ్ళల్లో మీకు ఉన్న నిజంగా చాలా బాగా చేశారు. యాజ్ అన్ సింగర్గా కానీ ఒక యాక్టర్ లాగా మీరు ట్రై చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫైనల్గా మా ఆజానుభావుడు గని 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 సైదా. నేను ఇండస్ట్రీకి వచ్చి 3 years అవుతుంది, 2.5-3 years అవుతుంది. ఈ 2.5-3 yearsలో నన్ను నమ్మే ఒక 3-4 నేనంటే ఏంటో వీడు చేయగలడు అనే నమ్మకం ఉన్న వాళ్ళు 2-3 members అయితే అందులో వన్ ఆఫ్ ద పర్సన్. ఏదున్నా కానీ నువ్వు చేయగలవు, నాకు నీ మీద నమ్మకం ఉంది అని చెప్పి పుష్ చేసి బాగా ఏదున్నా కానీ ఫస్ట్ అరే నువ్వేరా, నువ్వు చేయాల్సిందే అని చెప్పి బాగా పుష్ చేసుకుంటూ ఇప్పుడు దాకా మేము చాలా చేసాం. షార్ట్ ఫిలిమ్స్, ఇంకా నాగర్ కర్నూలులో ఒక మ్యూజిక్ వీడియో చేసాము, అది వేరే విషయం. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ నమ్మకం నువ్వు ఇంతే ఉంచుకుంటావని, నేను అంతే ఉంచుతానని చెప్పాలండి. స్పెషల్లీ లైక్ ఇన్ని ఇయర్స్ నుంచి బిలీవ్ చేసినందుకు లైక్ మై ఫ్రెండ్ ప్రకాష్ అక్కడ లైక్ ఎనీథింగ్ he is the first singer for me, like any song he is the first singer for me. Then అలానే సైఫ్ సార్, మన మహేష్ సార్, దెన్ మధు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ ఫర్ బిలీవింగ్ మీ, ఫర్ బిలీవింగ్ టు మీ ఆల్ దీస్ ఇయర్స్. యాక్చువల్లీ ఇదే టైంలో ముంబైలో లైక్ ఐఎమ్ డూయింగ్ అనదర్ మూవీ ఆల్సో, ముంబైలో ఇదే టైంలో అక్కడ స్క్రీనింగ్ జరుగుతుందండి. సో థ్యాంక్స్ ఎవ్రీబడి ఫర్ కీపింగ్ ఫెయిత్ ఇన్ మీ అండ్ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ గని బ్రో లైక్ మేము ఒక లైక్ దిస్ ఈజ్ అవర్ లైక్ 5th or 6th ప్రాజెక్ట్, ఐ డోంట్ రిమెంబర్, అంటే గుర్తు కూడా లేదు అది ప్రాజెక్ట్ చేసాము. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి అండి. సైఫ్ సార్ आप एक बार आइए ना, प्लीज कम. या प्लीज आइए. And special thanks to Saif sir. He's like always very supportive no matter what, like any song or any BGM whatever I put, he always encourages me. Thank you Saif sir, and thank you every like one and all for coming and gracing the occasion. Thank you so much అండి everybody. ప్లీజ్ వీళ్ళ కోసం, కళాకారుల కోసం ఇవ్వండి. ఎందుకోసం అంటే ఫస్ట్లీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అందరి పేరు చెప్పి వీళ్ళ టైం నేను డిస్టర్బ్ చేయను. ప్రతి ఒక్కరు అద్భుతమైన కళాకారులు అండి. నేనేమంటానంటే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవడో అవకాశం మనకి ఇవ్వాలి, అప్పుడు ఇచ్చినప్పుడే మనం చేస్తామని కాకుండా నాకు తెలిసి నిలబడిన టీంలలో ఈ టీం ఒకటి. ఇందులో నాకు పర్సనల్గా పరిచయమైన వ్యక్తి దుర్గా బహదూర్, ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా. ఈ వేదికే దానికోసం కదా, దిస్ ఈజ్ ఫర్ దట్ అయినా. సో దుర్గా బహదూర్ అని మ్యూజిక్ పరిచయం అయిన తర్వాత ఓకే. సో పర్సనల్గా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎవ్రీడే నేను కనీసం ఒక్కటైనా తన పాట ఏదో ఒక రకంగా చూస్తుంటాను. తర్వాత గని ఐఎమ్ రియల్లీ ఏం చెప్పాలో తెలియదు, కానీ యూఆర్ డూయింగ్, మనం చేస్తున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం, బయటకు వస్తున్నాం. ప్లస్ మీ పాట అద్భుతం, మంచిగా పాడారు, లిరిక్ అద్భుతంగా ఉంది, వాస్తవంగా గూస్ బంప్స్ వచ్చినాయి. తర్వాత వరుణ్ రియల్లీ మ్యాన్, క్లోజప్లో అయితే ఏడ్పించేశారు. బట్ ఆల్ ద బెస్ట్. ఇంకా ఎక్కువ మాట్లాడాను. జస్ట్ వన్ థింగ్ మీ అందరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, వీళ్ళు సెలబ్రిటీస్ అయితేనే, వీళ్ళకి 1000 మంది ఫాలోవర్స్ ఉంటేనే, వీళ్ళు కోటీశ్వరులు అయ్యి పెద్ద పెద్ద కార్లలో తిరిగితేనే, వీళ్ళకి ఎవరో మ్యాగజైన్లలో, యూట్యూబ్ ఛానళ్ళలో ఇంటర్వ్యూలు ఇస్తేనే మేము వాళ్ళని కళాకారులుగా గుర్తిస్తామన్నది కాకుండా ఇప్పుడే మీరు కాస్త గుర్తించండి. ఓకే, సక్సెస్ అయిన తర్వాత ప్రపంచం మొత్తం వస్తారు, ఎక్కడెక్కడో మీడియా వస్తుంది, అందరూ టైం తీసుకుంటారు. అది మనకు అవసరం లేదు. ఇక్కడ ఎవరైతే వచ్చారో మీరు మీ సోషల్ మీడియాలో, మీ పేజీల్లో ఒక్క థంబ్ ఆ థంబ్ లైక్ కొట్టే ధైర్యం చేయండి. అంతే కదా. సో థ్యాంక్ యూ. వీళ్ళ దాంట్లో నా పాత్ర ఏం లేదు, జస్ట్ ఐ రియల్లీ మోటివేట్ అవుతాం అంట మేమంతా మీ అందరితో. అండ్ ఎవ్రీథింగ్, కెమెరామ్యాన్, ఎడిటింగ్, డిఐ, ఎస్పెషల్లీ ఇక్కడ లేని శ్రీమణి మంచి యాక్ట్రెస్ తను. దట్ టు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.